హాయ్ అండి, వెల్కమ్ టు హార్టీస్ కిచెన్. ఈరోజు నాటు చిక్కుడుకాయలతో ఫ్రై ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. రెగ్యులర్గా చేసుకునే చిక్కుడుకాయ ఫ్రై లాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. ఇది బ్యాచిలర్స్ అయినా బిగినర్స్ అయినా చాలా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. అర కేజీ చిక్కుడుకాయలు ఇలా వలుచుకొని శుభ్రంగా కడిగేసి ఇందులో ఉప్పు, పసుపు, టీ గ్లాస్ నీళ్లు వేసుకొని సన్నని మంట మీద ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టకుండా ఉడికించుకోవాలి. అదేవిధంగా మూత పెట్టి మరొక 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చిక్కుడుకాయల్లో కొంచెం అంత పసరవాసన అనేది ఉంటుంది, అందువల్ల మనం ముందే మూత పెట్టి ఉడికించుకోకూడదు. ఇలా ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి మరొక కడాయి తీసుకుని అందులో సరిపడినంత ఆయిల్ వేసుకుని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఇందులో పోపు గింజలు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, మినపప్పు కూడా వేసుకొని వీటితో పాటు 2 ఎండుమిర్చిని తుంచుకొని వేసుకోవాలి. ఈ ఎండుమిర్చి వేగిన తర్వాత 4-5 వెల్లుల్లిపాయలు దంచుకొని వేసుకోవాలి. ఈ వెల్లుల్లిపాయలు ఫ్రైల్లో వేసుకుంటే చాలా బాగుంటాయండి, మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. వెల్లుల్లిపాయలు వేగిపోయిన తర్వాత మీడియం సైజు ఉల్లిపాయని సన్న ముక్కలుగా కట్ చేసుకొని కొంచెం అంత కరివేపాకు వేసుకొని వీటన్నిటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలు కూడా ఇందులో వేసేసుకోవాలి. చాలా మందికి చిక్కుడుకాయలు ఉడికించేటప్పుడు కొంచెం వాటర్ ఎక్కువ అవుతుంటాయండి, అవి పడబోస్తారు. అలా కాకుండా డైరెక్ట్గా చిక్కుడుకాయలతో పాటు పోపులో వేసేసి ఒక 2 నిమిషాల పాటు హైలో పెట్టారంటే వాటర్ అంతా కూడా ఇంకిపోతాయి. ఈ వాటర్లో చాలా పోషక విలువలు ఉంటాయండి, అందువల్ల వాటర్ పడేయకుండా ఉంటే చాలా మంచిది. ఇలా చిక్కుడుకాయలన్నీ వేసిన తర్వాత ఈ ఉల్లిపాయలకి కలిసే విధంగా కింద నుంచి పైకి కలుపుకోవాలి. చిక్కుడుకాయలు ఉడికించేటప్పుడు మనం ఉప్పు వేసామండి, అది చూసుకొని ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని 2 స్పూన్ల కారం వేసుకొని 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. వీటితో పాటు మరొక 2 స్పూన్లు కొబ్బరి పొడి వేసుకోవాలండి, ఎండు కొబ్బరి పొడి. ఇవి వేసేసి చిక్కుడుకాయలకి ఉప్పు కారం కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఫ్రైలు ఎప్పుడు చేసేటప్పుడైనా సన్నని మంట మీద చేసుకుంటే టేస్ట్ అనేవి బాగుంటాయండి. ఈ చిక్కుడుకాయలని ఇప్పుడు 5 నుంచి 6 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి. చిక్కుడుకాయలు బాగా వేగిపోయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని పైన చల్లుకొని 1 నిమిషం పాటు బాగా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చిక్కుడుకాయ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. మామూలుగా ఫ్రైలు చేయాలంటే ఒక టాస్క్ లాగా ఫీల్ అవుతుంటారు. ఆ పొడి వేయాలా, ఈ పొడి వేయాలా, ఏ పొడి వేస్తే టేస్టీగా వస్తుందని సెర్చ్ చేస్తుంటారు. అలా కాకుండా ఇంట్లో ఉండే బేసిక్ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా ఇలా ఫ్రై అయితే చేసుకోండి, చాలా బాగుంటుంది. ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చిందో నా కింద కామెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకుండా పక్కన ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హార్టీస్ కిచెన్.